అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాను, దాని తర్వాత దీని గురించి మనం చర్చించుకుందాము. సార్ ఒకసారి ఈ వీడియో చూడండి సార్. సార్ వీడియో చూశారు కదా, జోగి రమేష్ కుమారుడు జోగి రాజు పెళ్లి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారని తెలిసి ఆ పార్టీని అభిమానించే వాళ్ళు, అలాగే ఆ పార్టీ కార్యకర్తలు సందడి చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో ఒక చిన్న పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే అతని సైకిల్ లాక్కుని అంటే పై నేల వేసి కొట్టి ఎలా పడితే అలాగే సైకిల్ మొత్తం చిత్తు చేయడం జరిగింది. ఎందుకు చేశారు అంటే టీడీపీకి వ్యతిరేకంగా సైకిల్ గుర్తు కాబట్టి ఎలా పడితే అలా ధ్వంసం చేశారు. ఆ పిల్లవాడు వద్దు వద్దు అని ఏడ్చినా సరే పట్టించుకోకుండా పైశాచికంగా ఆనందించడం ఈ వీడియోలో మనం చూసాం. దీనిపై మీ విశ్లేషణ ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారు కుమారుడు జోగి రాజీవ్ ఆయన యొక్క పెళ్లికి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఒక పిల్లవాడు అసలు పెళ్లికే వీళ్ళు ర్యాలీగా ఏదో హడావిడిగా ఏదో ఘనకార్యం చేసిన విధంగా పోయారు. సరే వెళ్ళారు. పోనీ ఆ జోగి రాజీవ్ అనేటువంటి వ్యక్తి ఏ నేపథ్యంలో అరెస్ట్ అయినాడండి? అగ్రిగోల్డ్ ఆస్తులు సీజ్ చేసినటువంటి ఆస్తులు ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అవి వేరే వాళ్ళకి అమ్మి ఆ వచ్చినటువంటి సొమ్ముగా చేసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయుడిగా జోగి రమేష్ గారు మారారు. జోగి రమేష్ గారు మారారు అంటే నథింగ్ బట్ జోగి రాజీవ్ గారు కూడా మారారు. ఆ కేసులో కూడా జోగి రాజీవ్ ఉన్నాడు, అరెస్ట్ అయ్యి బయటకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరి అటువంటి పెళ్ళికి వెళ్తున్న నేపథ్యంలో చిన్న పిల్లవాడు ఏం పాపం చేశాడండి? ఇప్పుడు ఆ పిల్లోడు ఏదో సైకిల్ తొక్కుకుంటా వెళ్తున్నాడు, ఆ సైకిల్ని లాక్కొని ఏడుస్తున్నా కూడా అది మొత్తం రౌండ్ తిప్పేసి నేలకేసి బాది దాన్ని ధ్వంసం చేయడం అనేది ఎటువంటి చర్యగా మనం పరిగణించవచ్చు. మరి ఇప్పటి వరకు అది జరిగి దాదాపు కొన్ని గంటల పాటు అయినప్పుడు కూడా ఇప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్వీట్ కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేజీలో ఇది మేము ఖండిస్తున్నాము అని చెప్పేసి ఎక్కడన్నా వచ్చిందా అండి? అంటే ఇలాంటి చేష్టలు చేస్తేనే, ఇలాంటి చర్యలు చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చుతాయి అనే మెసేజ్ జనాల్లోకి వెళ్తుందా లేదా? మరి జనాల్లోకి వెళితే అది ఎవరికి నష్టము? వైఎస్ఆర్సీపీకి పార్టీకి నష్టమా లేకపోతే తెలుగుదేశం పార్టీకి నష్టమా? వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన చర్యలు తీసుకోలేక ఒక చిన్న పిల్లవాడి సైకిల్ మీద మీ ఆక్రోశమో అదేది మీ పైశాచిక తత్వం చూపిస్తున్నారంటేనే ఏ స్థాయికి మీ మానసిక పరిస్థితి దిగజారింది అనేది ఒకసారి మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నిజంగా ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదు. సో కూటమి ప్రభుత్వం కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యము ఒక లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లాడిని కూడా చూడకోకుండా అంత వికృత చేష్టలు చేసినారంటేనే ఆ యొక్క జోగి రమేష్ అనుచరులు ఏ విధంగా ఉన్నారనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వీడియోలో స్పష్టంగా. నేను చెప్పేది ఏమంటున్నానంటే జోగి రమేష్ గారు కూడా ఆ పిల్లవాడికి క్షమాపణ చెప్పాలి. ప్లస్ రెండోది ఏంటంటే జరిగినటువంటి చర్యకు కానీ ఆ పిల్లవాడికి సైకిలు లేకపోతే జరిగినటువంటి నష్టానికి కానీ ఇంటికి వెళ్ళి కొత్త సైకిల్ కొనియాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. జగన్ గారి ప్రభుత్వం అంటేనే రౌడీ రాజకీయం అని మరొకసారి నిరూపితమైందంటారా ఈ వీడియోతో? అంటే చాలామంది కూడా అంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా మనం చాలా చూసాం. అలాంటిది చిన్నపిల్లలను కూడా చూడకుండా అంటే అంతలా రియాక్ట్ అయిన ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ నుంచి మీరు అన్నట్టుగానే ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదంటారు అధిష్టానం? నేను అదే అంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన చర్యలు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారికి పదవులు వరిస్తాయి, లేకపోతే ఆ పార్టీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు తప్ప నిజంగా ఎందుకు ఇలా తయారవుతున్నారనేది ఆ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన శ్రేణులు కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలండి. ఈరోజు మీరు చేసేటువంటి చర్యల వల్ల ఆ పిల్లోడి యొక్క మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ పిల్లోడి ప్లేస్లో ఉండి ఏమీ తెలియనటువంటి పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీదకి వచ్చినందుకు గాను అసలు ఎందుకు నా సైకిల్ తీసుకొని ఈ విధంగా చేస్తున్నారనేది ఫస్ట్ డౌట్ వస్తుంది. నేను ఏమైనా తప్పు చేసినాననేది ఆ పిల్లోడికి ఆలోచన వస్తుంది. మరి దీనిపైన పిల్లలను ఏ విధంగా వేధించినారనే దానిపైన ఫోక్సో యాక్ట్ కూడా ఉందండి. ఈరోజు లైంగికంగాని కాదు కానీ మానసికంగా వేధించినా కూడా ఎటువంటి సెక్షన్లు ఉన్నా సరే కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇవి రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతాయి.
పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా చాలా బాగా పని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ ద్వారా నేను ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే ఇది అల్లాటప్ప ఇన్సిడెంట్ కాదు. ఈరోజు చిన్న పిల్లాడి యొక్క మానసిక పరిస్థితి, ఆ పిల్లవాడు ఏమనుకుంటున్నాడు అనేది ఇక్కడ కన్సిడర్ చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. మరి నేటి బాలలే రేపటి పౌరులు అన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పౌరులు ఇచ్చేటువంటి మెసేజ్ ప్రకారంగా ఆ పిల్లోడు కూడా రేపు అలా తయారు అవ్వడని గ్యారెంటీ ఏమన్నా ఉందా? ఆ రోజు నేను ఏమీ తప్పు చేయకపోయినా నా సైకిల్ ధ్వంసం చేశారని ఆ పిల్లవాడు మనసులో బలంగా నాటుకుపోతే పరిస్థితి ఏంది? ఎవరు సర్ది చెప్తారు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఏదో పదవుల కోసమో అధికారం కోసం ఇలాంటి చర్యలు కాదు, ప్రజలను మెప్పించే పనులు చేసి ప్రజలను ఓట్లు అడగండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. సో మరి ఈ ఇన్సిడెంట్ మీద కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది అసలు? కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు స్వయంగా ఆ పిల్లవాడి అడ్రస్లు తెలుసుకొని పిల్లవాడికి ఏదైతే సైకిల్ ధ్వంసం చేశారో కొత్త సైకిల్ కొనివ్వడం జరిగింది. ఓకే. చాలా దుర్మార్గంగా ఈ రోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే వరకు ఆ బస్సులో ఏదైతే ఉందో ఆ సైకిల్ డ్యామేజ్ ఉందో దాన్ని రీప్లేస్మెంట్గా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి కుటుంబ సభ్యులకి సైకిల్ అప్లోడ్. వీళ్ళు ధ్వంసం చేస్తుంటే నారా లోకేష్ గారు సాయం చేసుకుంటూ వస్తున్నారు. కంపారిజన్ చూడండి. అసలు వీళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఈ విధంగా చేస్తే ఏదో రాష్ట్రంలో భయానక పరిస్థితులు కంపింపజేస్తే ఏదో మేము అధికారం లేకొచ్చేస్తాం, అరాచకాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు బిగపట్టుకొని ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. ఒక్కసారి వదిలితే ఆ ఊహ వీళ్ళకి కూడా అందరూ. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో రీల్స్ పెట్టినట్టో లేకపోతే రింగ్ టోన్లు పెట్టినట్టో రప అని అదేదో టోన్ యాడ్ చేసుకొని ఇది పెట్టేంత ఈజీ కాదు. ఒకసారి తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ములం కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలితే మీ పరిస్థితి ఏంది? మీరు అధికారంలోకి వస్తే అంటున్నారు, ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు అని అంటున్నారు. ఒక్కసారి మా అధినాయకుడు కానీ కనుసైగ చేస్తే చాలు ఎక్కడికెక్కడికి సెటరేట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఇదే సోషల్ మీడియాలో ఆగ్రహావేశంతో ఊగిపోతూ ఉన్నారు. కాబట్టి సంయమనం పాటించండి, రెచ్చగొట్టే ధోరణి ప్రయత్నించమాకండి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిండేది 2011-12 ప్రాంతంలో, తెలుగుదేశం పార్టీ పుట్టిండేది 1983లో. పెట్టినటువంటి 9 నెలలకే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. ఎంతోమంది హేమాహేమీలు ఆ పార్టీని క్లోజ్ చేసే విధంగా, సమూలంగా నాశనం చేసే విధంగా ప్రయత్నాలు చేశారు. వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. దయచేసి తెలుగు తమ్ములను రెచ్చగొట్టమాకండి. వాళ్ళు రెచ్చిపోలేదు, దయచేసి రెచ్చగొడితే ఒకసారి బాబు గారు కూడా వదిలేశారు ఒక రోజు అంటే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉంటారు, ఇంకోరు బాగానే ఉంటారు. మరి ఇదే సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంటర్వ్యూ బీక్కోలేరు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పౌరులకి ఏ మెసేజ్ ఇవ్వాలండి? ఇంటర్వ్యూ బీక్కోలేరు, స్లీవ్స్ మడత పెట్టండి, ఇవ్వండి కావాల్సినటివే. ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, స్లీవ్స్ మడత పెట్టి పని చేద్దాము, నియోజకవర్గాన అభివృద్ధి చేద్దామనే మాటలు రానిచ్చేది పోయి ఇంటర్వ్యూ బీక్కోలేరు, స్లీవ్స్ మడత పెడతాము అంటే ఇలాంటి మెసేజ్ల వల్ల పుష్ప లాంటి సినిమాలు ఆడతాయేమో కానీ నిజ జీవితంలో ఇవన్నీ వర్కౌట్ కావు. ప్రజా జీవితం, ప్రజాస్వామ్యంలో ఇవి నిరూపితం కావు అని నేను చెప్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే.